అనువాకం సప్తమానువాకం. అన్నం న వింధ్యాత్ తద్వ్రతం ప్రాణో వా అన్నం శరీరమన్నాదం ప్రాణే శరీరం ప్రతిష్ఠితం శరీరే ప్రాణః ప్రతిష్ఠితః తదేతత్తు అన్నమన్నే ప్రతిష్ఠితం అన్నాడు. అంటే అన్నం నిందించకూడదు, అది వ్రతం. ప్రాణమే అన్నం, శరీరం అన్నము తింటుంది, శరీరము అన్నాన్ని తింటుంది. ప్రాణమందు శరీరము నిలిచి ఉన్నది, శరీరమందు ప్రాణము నిలిచి ఉన్నది. అటువంటి అన్నము మందు నిలిపి ఉన్నది కనుక కలియుగంలో అనగత ప్రాణులు అంటారు. అందుకని సయేవ ఏతత్ అన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్ఠతి అన్నవాన్ అన్నదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిః బ్రహ్మవర్చసేన అన్నాడు. బ్రహ్మవర్చస్సుతో వాడు ఎవరెలా ఉంటాడో వాడు బ్రహ్మవర్చస్సుతో అలా వెలుగుతూ ఉంటాడని చెప్తున్నాడు. ఎవరు ఆ ఊహతో ఉంటాడో, ఎవరు అలా చేస్తాడో అని. ఎవరైతే ఈ విధంగా అన్నమందు ఉండుటను తెలుసుకున్నాడో అన్నమందే నిలిచి ఉంటుంది. అన్నవంతుడేంటి అన్నము తినివాడవును. సంతానముతోనూ పశువులతోనూ బ్రహ్మవర్చస్సుతోనూ గొప్పవాడవుతాడు. కీర్తిచే గొప్పవాడవుతాడు. అవతారం తింటే వాడు కీర్తి గొప్పవాడవుతాడు. ఇంకా 7వ అనువాకం. 7 అయిపోయింది. 8వ అనువాకం. అన్నం న పరిచక్షీత తద్వ్రతం ఆపో వా అన్నం జ్యోతిరన్నాదం అప్సు జ్యోతిః ప్రతిష్ఠితం జ్యోతిష్యాపః ప్రతిష్ఠితాః తదేదన్నం మన్నే ప్రతిష్ఠితం. అన్నముని విడిచిపెట్టకూడదు, అది వ్రతము. నీరే అన్నం. జ్యోతిస్సు అన్నము తిన్నది. నీటి యందు జ్యోతి నిలిచి ఉన్నది, జ్యోతిస్సునందు నీళ్లు నిలిచి ఉన్నాయి. ఈ అన్నమును అగ్ని యందు నిలిచి ఉన్నది కనుక సయ ఏతదన్నమన్నే ప్రతిష్ఠితం ఏతత్ అన్నమన్నే ప్రతిష్ఠిం వేద ప్రతిష్ఠతి వేద ప్రతిష్ఠతి అన్నవాన్ అన్నదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిః బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా. అంటే ఎవడు ఈ విధంగా అందమందు ఉండటం తెలుసుకుంటాడో వాడు అన్నమందే నిలిచి ఉంటాడు. అన్నవంతుడే అన్నము తినివాడవను. సంతానముతోడును పశువులతోడును బ్రహ్మవర్చస్సుతో కూడా గొప్పవాడవను, కీర్తితో కూడా గొప్పవాడవను. ఇది 8వ అనువాకం.